ఈ యొక్క కొత్త సంవత్సరంలో 2024 ఈ యొక్క ఆదివారపు దినమును సంఘముగా కూడుకొని ఆయన మాటలు వినటానికిను మనము ఇక్కడ కూడి ఉన్నాము అని అంటే ఆయన మనకి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉన్నాడు అని అర్థం. మన మంచితనము మన గొప్పతనము ఏమీ లేదు, కానీ కేవలము ఆయన కృప ద్వారా మనం ఇక్కడ బ్రతికి ఉన్నాము. ఆయన వద్దు అని అనుకుంటే ఏ రోజో మనము ఈ శరీరాలను వదిలి వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ ఆయనకు మనం అవసరమై ఉన్నాము. దేవుని పని కోసము మనం అవసరమై ఉన్నాము కాబట్టి ఆయన మనకి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి మనల్ని ఇలా కాపాడుతూ వస్తూ ఉన్నాడు. కానీ మనిషికి ఆయుష్ పెరుగుతూ ఉన్న సంవత్సరం వెంబడి సంవత్సరాలు గడుస్తూ ఉన్న దేవుని గురించినటువంటి ఆలోచన మనుషుల్లో తగ్గుతూ ఉందే, కానీ ఆయన నాకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చాడు, నేను ఆయన పనిలో ఉండాలి, నేను ఆయన గురించి ఆలోచన చేయాలి అనేటటువంటి ఇట్టి ఆలోచనను మనిషి మర్చిపోతున్నాడు. ఈ లోకంలోనికి వచ్చిన మనిషి ఈ లోకములో ఉన్న వాటిని, ఈ లోకములో ఉన్న దానిని, ఈ విషయంలోనే ఆలోచనలు మునిగిపోయాడు. డబ్బులు, ఉద్యోగము, వ్యాపారము, చదువులు, నిర్మాణాలు, అలా ఇల్లు కట్టుకోవటం లాంటివి, వివాహాలు, ఆహారము, వస్త్రాలు, వీటన్నిటి కొరకు అప్పులు. ఈ అప్పులను మళ్ళా ఎలా తీర్చాలి, వీటి కోసం మరలా పనులు. ఇలా ఈ విషయంలోనే మునిగిపోయాడు మనిషి. కానీ యథార్థంగా ఒక మాట ఆలోచన చేసి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేసుకోగలిగితే దేవుని గురించి, ఆ అట్టి దైవం గురించి మనము ఎంత ఆలోచన చేస్తున్నామా? ఏదైనా పని పూనుకుంటున్నామా ఆయన కోసం? మనిషి అనేవారు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వస్తేనో, వాక్యం బోధిస్తేనో, పాటలు పాడితేనో, ప్రార్థనలు చేస్తేనో, ఆయన పని నిమిత్తము కానుకలు ఇస్తేనో దేవుణ్ణిలో ఎంత ఎదుగుతున్నాడు అనేటటువంటి మాట ఈ లోకం పెట్టుకుంది. కానీ నిజానికి అది దేవుణ్ణిలో ఎదిగినట్టుగాను, అది కొలమానం కాదు. నువ్వు దేవుణ్ణిలో ఎలా ఎదుగుతున్నావు, నువ్వు దేవుణ్ణిలో ఎలా బ్రతుకుతున్నావు అనటానికి నీ విశ్వాస జీవితమే. నీ విశ్వాస జీవితం ఎలా ఉంటుంది, నీ యొక్క ఆత్మీయ జీవితము
నీ యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉండగలుగుతుంది? ఓ మనిషి, గతముతో ఇప్పుడు నీ విశ్వాస జీవితాన్ని గతముతో పోల్చినప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వాక్యాలు ప్రపంచంలోని విశ్వాసులు, క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న వారందరినీ ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. విశ్వాస జీవితంలోనికి మనిషి ఎదగలేకపోతున్నాడు. ఆదివారపు ఒక్క దినమే లేదా మధ్యలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఆ రోజే ఇంకా ఇదే విశ్వాస జీవితం అనుకుంటే పొరపాటు. మిగతా సమయం అంతా మనిషి ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, వివాహాలు, అప్పులు, పెళ్లిళ్ళు వీటన్నిటిని గురించే చింతలో మునిగిపోయాడు తప్ప దేవుని గురించినటువంటి ఆలోచన మనుషుల్లో కరువైపోయింది. ఉదయం లేచిన మొదలుకొని తిరిగి రాత్రికి నిద్రపోయే సమయానికి ఒకసారి నువ్వు కూర్చొని నిద్రపోయక ముందు, నిద్రకు వెళ్ళక మునుపు ఒకసారి కూర్చొని నువ్వు ఆలోచన చేయగలిగితే ఉదయకాలం మొదలుకొని తిరిగి రాత్రికాల సమయం వరకు నీ దేవుని కోసం ఎంత చేశావు, ఏం చేశావు? ఈ ప్రశ్న కానీ మన మనసుకి వ్యక్తిగతంగా వేసుకోగలిగితే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వేసుకోగలిగితే నీ విశ్వాస జీవితం ఏందో నీకే బట్టబయలైపోతుంది. నువ్వు అనుకుంటున్నావు దేవుని మాటల్ని ఇలా కూర్చొని విన్నంత మాత్రానో, కానుకలు ఇచ్చినంత మాత్రానో ఇంకా మా విశ్వాసం గొప్పగా ఎదుగుతుంది అనుకుంటే పొరపాటు. నీ విశ్వాసం గొప్పగా ఉందో లేదో నీ మనసు నువ్వు పరీక్షించుకో. అది దేవుని కోసం ఎంత పరితపిస్తుందా అని నీ మనసు ఆలోచన చేసుకో. మనిషి అంత చింతలో మునిగిపోయాడు. ఈ రోజంతా కష్టపడుతుంది రేపటి కోసమే, ఈ రోజంతా శ్రమ పడుతుంది రేపటి కోసమే. ఈరోజు చేసేటటువంటి ఆలోచనలు, ఈరోజు చేసేటటువంటి కష్టము, శ్రమ ఇదంతా రేపటి దినము కోసమే. ఈరోజు సరిపోతుంది, నీకున్న ఆహారం సరిపోతుంది, నీకున్నటువంటి సమస్తం ఈ రోజుకు సరిపోతుంది. అయినా నువ్వు రేపటి కోసం అన్ని కూడబెట్టగలుగుతున్నావు అని అంటే నీ విశ్వాస జీవితాన్ని అలా చేయగలుగుతున్నామా? మన యొక్క విశ్వాస జీవితాన్ని అలా రేపటి దినము కోసం గొప్పగా అలా ఉంచగలుగుతున్నామా మనం? ఎవరికి వారుగా, వ్యక్తిగతంగా ఎవరికి వారుగా నా విశ్వాసం గొప్పది, నా విశ్వాసం మంచిది, నాకంటే గొప్పగా ఇంకెవరి విశ్వాసము లేదు అని ఎవరికి వారు విశ్వాసాన్ని సమర్థించుకుంటూ, నీకు నువ్వే సమర్థించుకుంటూ నీవు దిగజారిపోతున్నావే తప్ప నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు గొప్పగా చేసిందేమీ లేదు. నీది గొప్ప విశ్వాసమైతే దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేయాలి. నీది గొప్ప దేవుని కోసము గొప్పగా చేసేంత మనసు నీకుందా? దేవుని పని కోసం గొప్పగా ఆలోచన చేసే ఉద్దేశము నీలో ఉందా? అంతటి పరితపించేటటువంటి మనసు, అంతటి విశ్వాసం నీలో కనబడుతుందా? లేదే.
మన విశ్వాస జీవితాలు అక్కడికే ఉండిపోయాయి. ఒక ఆదివారపు దినానికి ఆగిపోయాయి. స్త్రీల కూడికకి, పురుషుల కూడికకి ఆగిపోయాయి. ఇలా వారములు జరిగే కార్యక్రమాలకే విశ్వాసం ఆగిపోయింది తప్ప ఆయన కోసము పరితపించే మనసు, ఆ గుండె లేకుండా పోయింది ఈ రోజుల్లో. మన కళ్ళ ఎదుట ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా అపాయం జరిగినా బాధపడే ఈ మానవ దేహాలు, మానవ హృదయం మన కోసం ఆయన సిలువలో బలియాగమైపోయి మనందరి పాపముల నిమిత్తము అనేక శ్రమలు అనుభవించి ఎవ్వరు చూపలేనంత అమితమైన ప్రేమను, గొప్ప ప్రేమను తాను చూపిస్తే నీ విశ్వాస జీవితము ఇంకెంతగా పరిగెత్తాలి? ఒక మనసు నిమిత్తమే నువ్వు అయ్యో పాపం అనేటటువంటి నీ గుండె, నీ హృదయం ఆ దేవుడే నీ కోసము, ఆ దేవుని కుమారుణ్ణి నీ లోకానికి పంపించి తన కుమారుని నీ కోసమే బలిస్తే నీ గుండె, నీ హృదయం ఇంకెంత పని చేయాలి ఆయన కోసం? అలసిపోగలుగుతుందా దేవుని కోసం? ఆలోచించగలుగుతుందా దైవం కోసం? నిర్ణయాలు చేయగలుగుతుందా నీ గుండె దేవుని పని కోసం? లేదే, ఆగిపోయింది. ఆదివారపు దినానికి ఆగిపోయింది. స్త్రీల కూడికకు, పురుషుల కూడికకు, యవనస్తుల కూడికకు, వీటి విషయాలకే ఆగిపోయింది తప్ప పరిగెత్తలేకపోతుంది దేవుని పని కోసం. సాకులు పెట్టగలుగుతుంది. వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళింత వాళ్ళంతా, నేనే ఎందుకు చెయ్యాలని నీ మనసు, నీ విశ్వాసాన్ని బలహీనపరిచేసింది. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు చేస్తున్నది దేవుని పని. నీకోసం ప్రాణం పెట్టిన ఆ దేవుని పని నువ్వు చేస్తున్నది. అయితే నీ విశ్వాస జీవితం ఇంకెంత గొప్పగా ఉండాలి? ఆయన మీద నమ్మకాన్ని నీకెంత ఇంకా గొప్పగా ఉండాలి? ఉంచగలుగుతున్నావా? ఉండనివ్వగలుగుతున్నావా? చింతల వలయములో మనిషి మునిగిపోయాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34 వాక్యాలలో, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు. 6వ అధ్యాయము 25. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో ఏం చెప్తున్నానో తెలుసా? ఏమి తిందుమో, ఓ మనిషి, నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏం తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము కూర్చాను. ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. అంటే మనిషి చింతలోకి వెళ్ళిపోయాడు. ఆహారము కంటే మనిషి వీటిని గురించి ఆలోచనలో మునిగిపోయాడు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? రెండు గొప్పవి అండి అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి. మీరు ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటిని పోషిస్తుంది ఎవరు తెలుసా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. మీరు గొప్పవారు. ఆకాశ పక్షుల కంటే మీరు గొప్పవారు అన్నాడు ఆయన. మీరు బహుశ్రేష్ఠులు. మీరు అంటే వాటికంటే మీరు మంచోళ్ళు, వాటికంటే మీరు నాకు ఇష్టమైన వాళ్ళు అన్నాడు. శ్రేష్టమైన వాళ్ళు మీరంతా అన్నాడు. కానీ మనిషి పక్షులకున్నంత విశ్వాసాన్ని మనిషికి లేకుండా పోయింది.
అవి అవి కూర్చుకొనవు అన్న మాట చూస్తున్నాం. కొట్లలో కూర్చుకొనవు. మనిషి మాత్రము చింతలో మునిగిపోయాడు. 2023 క్యాలెండర్ మారింది తప్ప జీవితాలని యథాతథం. మనిషి జీవితం ఎలా ఉండిపోయింది అని అంటే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాడే తప్ప ఒక్కరోజు శుభాకాంక్షలకే మనిషి జీవితము హంగులు, ఆర్భాటాలు, నాలుకకు అనేక రుచులు, ఏదో తన బ్రతకంతా కూడా, తన జీవితమంతా కూడా మారిపోయినట్టుగా డంబములు చూపించాడు. ఆడంబరాలే తప్ప, అలంకరణలే తప్ప శుద్ధి లేనటువంటి జీవితాలు కావా? ఎక్కడ శుద్ధి చేయబడ్డాయి? ఎక్కడ కడగబడింది? ఎక్కడ మనసు శుభ్రం చేయబడింది? లేదే. క్యాలెండర్ మాత్రం మారింది. బ్రతుకులు అలానే ఉన్నాయి. కుళ్ళు, కుతంత్రాలు, కుయుక్తులు, ఆ దేవుని భయము లేని మనిషి చింతలో మునిగిపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని గురించి నీ హృదయము ఎంత పని చేస్తుంది? నీ గుండె దేవుని కోసం కొట్టుకోగలుగుతుందా? నీ హృదయము దేవుని కోసం ఆలోచన చేయగలుగుతుందా? నీ విశ్వాసాన్ని, నీ విశ్వాస జీవితాన్ని నీకు ప్రతిరోజు ఒక వయసు పైబడుతున్నట్టుగా, పెరుగుతున్నట్టుగా నీ విశ్వాస జీవితం పెరగగలుగుతుందా? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీ విశ్వాసం అంతే ఉందా? దానికి బందీ అయిపోయింది, అంతవరకు ఆగిపోయిందా? ఎక్కడి చేయగలుగుతున్నావు? నిజంగానే దేవుని కోసం పరితపించే మనసు కావాలి. నువ్వు ఏదన్నా చోటికి పనికి వెళుతున్నా, నువ్వు ఏదైనా చోటికి వ్యాపారానికి వెళ్తున్నా, లేదు ఇంకో చోటికి ఉద్యోగానికి వెళుతున్నా, నువ్వు ఏదైనా చేయటానికి నువ్వు బయటికి వెళుతా ఉన్నా, నీ గుండె, నీ హృదయము ఎలాగైనా దేవుని మాటల్ని, దేవుని పనిని, దేవుని గొప్పతనాన్ని ప్రచురము చేసేటట్టుగా నీవు కనబడాలి, ఉండాలి. అవతల వ్యక్తి ఆలోచనలు పసిగడుతూ చివరికి దేవుని యొద్ద నిలబెట్టాలి. పెంచగలుగుతున్నావు నీ విశ్వాసాన్ని? ఏం జరిగింది? కొత్త సంవత్సరంలో ఏం జరిగింది? కేకులు, శాల్వాలు, బట్టలు, భోజనాలు, అంత వృధా ప్రయాసే కదా. తద్వారా ఫలితం ఏంటి? దాని ద్వారా జరిగినది ఏంది లోకానికి? ఏమైనా విశ్వాసం పెంపొందిందా? ఏమైనా విశ్వాసం పెరిగిందా? ఓ మనిషి, నీకు నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇది వ్యక్తిగతంగా నువ్వు ఆలోచన చేసుకోగలిగితే దేవుని కోసం నువ్వు గొప్పగా పని చేసుకోగలుగుతావు. ఎంత గొప్పగా చేసుకోగలుగుతావు అనంటే ఇతరుల గురించి ఇతరులు ఏమన్నా, ఇతరులు ఏమంటున్నా నీ మనసు వారి గురించి ఆలోచన చెయ్యదు. నేను నా తండ్రి మాటలను అందించగలుగుతున్నాను, నా దేవుని పని నేను చేయగలుగుతున్నాను, ఈరోజు నాకు ఆ తృప్తి మిగులుతుంది, సరిపోతుంది అనేటటువంటి అంతటి విశ్వాసాన్ని నువ్వు తెచ్చుకోవాలి. ఏం జరిగింది? మరణము సమీపిస్తున్న మనిషికి, చావు సమీపిస్తున్న మనిషికి, ఇంకా సమాధి చెంతకు చేరుతున్న, ఎందరినో చూస్తున్న ఈ మనిషి, వెళ్ళి చేతులార మట్టిని వేసి వస్తున్న ఈ మనిషి, ఒక రోజున నా పైన కూడా ఇలా మట్టి వేస్తారు, నా కోసం ఒక గోతి తవ్వుతారు, నన్నును ఇలానే వేస్తారు, అందరూ వెళ్ళిపోతారు, నన్ను ఎవరు ఇంటిలో ఉంచుకోరు, నన్ను ఏ క్షణము కూడా ఇంటిలో ఉంచుకోరు, కేవలము ఆత్మ శరీరములో ఉన్నప్పుడే ప్రేమ, ఆప్యాయతలు, బంధుత్వాలే తప్ప
ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎవరు ఉంచుకుంటలేరు. దీనికోసమా నీ పరితపన? ఇలాంటి ప్రేమల కోసమా నీ పరితపన? ఎవరు నిన్ను ఉంచుకోరు, ఎవరు నీ కోసం ఏం త్యాగం చేయని వారి కోసం నీ సమయాన్ని, నీ కష్టాన్ని, నీ ధనాన్ని పాడు చేసి నువ్వు నరకానికి చేరుకుంటావా? మనం చూస్తున్న వారిని అందరినీ, చనిపోయిన వారిని అందరు చూస్తున్న మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏంటి? మనము వెళ్ళిపోయే సమయం వచ్చేస్తుంది కాబట్టి ఆ దేవుని కోసం నేను బ్రతికి ఉండగానే నేను పని కోసం పరిగెత్తాలి అనేటటువంటి మనసును కలిగి ఉండాలి. ఒకసారి ఆలోచించి, ఒకసారి నీకు నువ్వు వ్యక్తిగతంగా ఇలా పని చేసి చూడు. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును దేవుని కోసం వ్యక్తిగతంగా నీకు నువ్వే ఖర్చు పెట్టుకో. నేను నా దేవుని కోసం ఒక్కసారి నేను ఇలా చేస్తాను అని ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు. నీ తోటి సహోదరునికి ఆహారాన్నిచ్చి, వస్త్రాలనిచ్చి, నీ దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇచ్చి నువ్వు దేవుని మాటలు, నిజ దేవుని మాటలు నువ్వు అందించి, ఒకసారి నువ్వు కష్టపడి అందించి చూడు. నీ విశ్వాసము ఎంత పెరుగుతుందో. నీ విశ్వాసము పెరిగిందో తరిగిందో అనటానికి నీ సమయాన్ని, నీ శరీరాన్ని, నీ ధనాన్ని దేవునికి ఎంత ఇస్తున్నావు అనేదే కదా. అందరూ ఇక్కడ వేసిపోతారేమో, ఇక్కడ ఇచ్చిపోతారేమో. నేను మాట్లాడుతుంది ఈ వారపు క్రైస్తవత్వమును గురించి కాదు, ఇక్కడ వేసిపోవటం ఇచ్చిపోవటం దాని గురించి కాదు. దేవుని మాటలు విన్నాము, వెళ్ళిపోతున్నాం, ఇక బయటికి వెళ్తున్నాం, ఇక అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, ఆరాధన అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. ఆఫ్టర్ వాట్? దాని తర్వాత ఏంటి? భోజనం చేసి రేపు ఉదయాన్నే టిఫిన్లు కట్టుకొని పనికి వెళ్ళిపోవటమా? అయితే నీ విశ్వాసం పెరిగిందా తరుగుతుందా చూసుకోమంటున్నాను. నీ విశ్వాసం పెరిగింది అనటానికి సూచనగా, నీ విశ్వాసం గొప్పగా ఉంటుంది అనటానికి సూచనగా, ఆదివారం ఎవరైనా ప్రసంగాలు చేయమంటే ఎవరైనా చేస్తారు, ఆదివారం ఎవరైనా పాటలు పాడంటే ఎవరైనా పాటలు పాడతారు, ఆదివారం రోజున ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ఎవరైనా ప్రార్థన చేస్తారు. ఇది విశ్వాసం అని నీకు నువ్వు అనుకుంటే పొరపాటు. నీ విశ్వాసము గొప్పదైతే ఈరోజు అయిపోతుంది ఆరాధన, వాట్ నెక్స్ట్? నువ్వు తర్వాత ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కష్టపడుతున్న రూపాయి ఏదైతే ఉందో, నేను కష్టపడుతున్న ఈ రూపాయి నా తండ్రి పని కోసము, నేను పేదవారికి సహాయం చేయటం కోసం, దేవుని మాటలు అందించటం కోసం, నా సమయాన్ని, నా ధనాన్ని, నా శరీరాన్ని ఆయన కోసం ఇస్తాను అని అంతగా కష్టపడి ముందుకెళ్తే నిజంగానే నీ విశ్వాసం గొప్పదండి. నీ విశ్వాసం గొప్పదే. ఏదో వందనాలు చెప్పినంత మాత్రానో, ప్రైజ్ ద లార్డ్ చెప్పినంత మాత్రానో గొప్ప విశ్వాసం అనుకుంటే పొరపాటు. అది గొప్ప విశ్వాస పరిధిలోనికి రాదు. 2024 వచ్చింది, 2023 కంటే 2023లో నీ విశ్వాస జీవితం అంతే. అనగా నువ్వు దేవుని నమ్మిన నాట నుండి, నువ్వు దేవుని తెలుసుకున్న నాట నుండి నేటి వరకు నీ విశ్వాస జీవితం ఎంత అయ్యానంటే, ఆదివారం రోజున బైబిల్ పట్టుకుని పోయి రావటమే తప్ప అంతకు మించిన గొప్ప విశ్వాసం ఏముంది నీ దగ్గర? ఏముంది నీ దగ్గర గొప్ప విశ్వాసం? ఏ త్యాగం ఉంది నీ దగ్గర? తెల్లని వస్త్రాలు వేసుకొని, సంకలు బైబిల్ పెట్టుకొని, అవతల వ్యక్తికి ప్రైజ్ ద లార్డ్ చెప్పి, ఆహా ఎంత గొప్ప విశ్వాసం అనిపించుకోవడం కోసమేనా ఆదివారపు భక్తి? నీదెంత గొప్పగా నీ విశ్వాసం ఉండాలి అని అనుకుంటే నువ్వు ఒకసారి ఆయన పని చేసి చూడు. వ్యక్తిగతంగా దేవుని పని చేసి చూడు. చేయగలుగుతున్నావా? లేదే. సమయాన్నంత పాడు చేసుకొని, నిన్ను ఇంటిలో ఉంచుకొని వారి కోసం కష్టపడి నరకానికి వెళ్ళిపోతున్నావు. నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు. నీ కుటుంబ సభ్యుల కోసమే నువ్వు ఇంత కష్టపడి పని చేస్తూ ఉంటే, ఇంతగా ఆలోచన చేస్తూ ఉంటే,
ఆయన మాట వలనే ఈ ప్రకృతి, ఈ సృష్టి, ప్రతి మనిషి బ్రతుకుతున్నాడంటే కేవలము ఆయన వలనే. దైవము వలనే మనిషి బ్రతుకుతున్నాడు ఈ భూమి మీద. ప్రతి ప్రాణి కూడా దైవం వలనే బ్రతుకుతుంది ఈ భూమి మీద. అయితే ఆ దేవుని వలనే ఈ సృష్టి ఉండగలుగుతుంది, బ్రతకగలుగుతుంది అని అంటే మరి నీవు ఆయన కోసం ఇంకెంత ఆలోచన చేయాలి. నీ గుండె ఆయన కోసం ఎంత కొట్టుకోవాలి, ఎంత పరితపించాలి. అయ్యో, ఈ రోజున నేను నా దేవుని మాటలు అందించలేకపోయినానే ఎవరికి, నేను ఎలా అయినా సరే నేను వెళ్ళి మాటలు అందిస్తాను, నేను సువార్త ప్రకటిస్తాను, నా దేవుని విషయాలు బోధిస్తాను, పరిగెత్తుకుని వెళ్ళాలి, చెప్పే మనసు కావాలి. నేను ఇంతకు ముందు గత వారంలో చెప్పినట్టుగా 2 రకాల క్రైస్తవులలో, ఒకరు నామకార్థంగానే భక్తిలో కొనసాగుతున్నవారు, మరొకరు దేవుని కోసం త్యాగాలు చేసేవాళ్ళు. నిజ క్రైస్తవులు, నిజ విశ్వాసులు అంటే ఎవరయ్యానంటే దేవుని కోసం త్యాగాలు చేసేవారు. నామకార్థపు క్రైస్తవులు ఎవరయ్యానంటే ఆదివారం రోజు అయిపోయింది, మరలా తిరిగి ఆదివారమే. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఒక్క ఆత్మనైనా దేవుని పని కోసం సంపాదించగలిగావను, నీకు ఒక ఆత్మకి, ఒక్క మనిషికైనా నువ్వు దేవుని సువార్త, దేవుని విషయాలు అందించగలుగుతున్నావా నీవు? లేదండి, అందరూ నాకు ఎవరు దేవుని ఎరిగిన వారే మా చుట్టూరా ఉన్నారు, మా చుట్టుపక్కన ఉన్నారు దేవుని ఎరిగిన వారే అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నీ చుట్టూరా, నీ చుట్టుపక్కన దేవుని ఎరిగిన వారైతే వాళ్ళు ఎంతటి అసత్య బోధలో ఉన్నారో నువ్వు గ్రహించుకొని వారికి సత్యాన్ని బోధించగలుగుతున్నావా? నువ్వు వాళ్ళ క్రైస్తవులు అనుకొని నువ్వు భ్రమపడుతున్నావా? కూతురు కోసం, కొడుకు కోసం, పిల్లల కోసం పరితపించిపోయే ఈ మనసు, నీ కూతురే నరకానికి వెళ్తుంది, నీ కొడుకే నరకానికి వెళ్ళిపోతున్నాడు, నీ భర్తే నరకానికి వెళ్ళిపోతున్నాడు. వాటి నుంచి చింత లేదా? వాటి గురించి ఆలోచన లేదా? అసలు సువార్త నీ ఇంటిలోనే నువ్వు చెప్పుకోవటం నీతో అయితలేదు. సత్యము దేవుని, నీ విశ్వాస జీవితం ఎంత గొప్పదని చెప్పుకోవటానికి మరొకసారి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. ట్రాక్ తప్పింది విశ్వాస జీవితం. విశ్వాసము మాది గొప్పది అని చెప్పుకోవటం కోసం బైబిల్ చదువుకుంటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, కానుకలేస్తున్నారు, ఇంతవరకే జరుగుతుంది తప్ప నీది గొప్ప విశ్వాసము కాదు అనటానికి రుజువేమిటో తెలుసా? నువ్వు దేవుని గురించి నీ ఇంట్లో చర్చ చేసుకోగలుగుతున్నావా? తప్పుడు మార్గాలలో, తప్పుడు వాక్యాలలో, తప్పుడు బోధలలో నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ భార్య, వీళ్ళందరూ కూడా తప్పుడు వాక్యాలలో ఉంటే నువ్వు వారి కోసం నిలబడి నీ సమయాన్ని వెచ్చించి, నీ ధనాన్ని వెచ్చించి వారికి బోధ చేయగలుగుతున్నావా? అందించగలుగుతున్నావా? లేదే, నేను ఖాళీ ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తున్నావే నువ్వు. అంతే. ప్రార్థన చేయటం వలన ఫలితమేమి లేదు. ఎందుకు ప్రార్థన చేస్తావు? నీకు పని రాదు కాబట్టి ప్రార్థన చేస్తావు. నీకు పని వస్తే, నీకు పని వచ్చి పని చేసి ప్రార్థన చేయటం వేరు, పని చేయకుండా ప్రార్థన చేయటం వేరు. అసలు నువ్వు పని చేతగాని ప్రార్థన అనేది. నిజ క్రైస్తవుడు అని ఎలా అంటావు? ట్రూ క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు పని చేసి ప్రార్థన చేస్తాడు, పని చేసి ప్రార్థన చేస్తాడు, పని కోసం ప్రార్థన చేస్తాడు. నిజ విశ్వాసులు కాని వారపు క్రైస్తవులు, వారపు విశ్వాసులు చేసే పని ఏమిటో తెలుసా అండి? వాళ్ళు పనే చేత కాదు కానీ ప్రార్థన చేస్తామంటారు. నువ్వు ఏ విశ్వాసివి? పని చేసి ప్రార్థన చేసే విశ్వాసివా? పని చేయకుండా ప్రార్థన చేసే విశ్వాసివా? మరలంత ఇందాక మనం చదువుకున్నాం. ఇంకా దీని గురించి ఆలోచన, దీని గురించే చింత, దీని గురించే తపన. కానీ దైవముని గురించి ఎవడు ఆలోచన చేయగలుగుతున్నాడు? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 7వ అధ్యాయము
32, 34 వాక్యాల వరకు. మీరు చింత లేని వారై ఉండవలనని మీరు చింత లేని వారై ఉండవలనని మీకు కోరుచున్నాను. మీరు మీరు ఎంత ఎంత మంచి మాట అన్నది. ఎట్లా అంటున్నాడు, మీకు చింత ఎందుకు అన్నాడు. దేనికోసం చింత? దేనికోసం? దేనికోసం చింత? అంటే ఏంటి చెప్పండి. నీకు 1 కోటి రూపాయలు ఉంటే ఏంటి? నీకు 1 కోటి రూపాయలు ఉన్నాయి అంటే ఏంటి? అయితే ఏంటి? నీ విశ్వాసం గొప్పదైందా? నీకు చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, అష్టైశ్వర్యాలు ఉన్నాయి నీకు, అయితే నీ విశ్వాసం గొప్పదైందా? మీరు చింత లేని వారుగా ఉండండి. మీరు చింతలు చంపుకోండి అన్నాడు ఆయన. చింతలు చంపుకోండి. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ? ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నీ విశ్వాస జీవితము తగ్గిపోతుంది. నీ విశ్వాస జీవితం తగ్గిపోతుంది. పెంచుకోండి, విశ్వాస జీవితాలను పెంచుకోవాలి. ఖాళీ ప్రార్థన వరకే కాకుండా మీరు చింత లేని వారై ఉండాలి. దేని విషయంలో చింత ఉండకూడదు. ఇంతవరకు చదువుకున్నాం మనం. ఒకడేమో ఆహారం కోసం చింతపడుతున్నాడట, ఒకడేమో వస్త్రాల కోసం చింతపడుతున్నాడట, రేపటి దినం ఏం జరుగుతుందో అని చింతపడుతున్నారట, రేపు ఏం జరుగుతుందో అని చింతపడుతున్నారట. దేనికోసం చింత? దానంతా పక్కన పడేయమంటున్నాడు ఆయన. పక్కన పడేసి మీరు చింత చేయగలుగుంటే, మీరు చింత చేయదలుచుకుంటే, అయ్యో నా దేవుని పని నేను చేయలేకపోతున్నానే. ఎప్పుడైనా మీరు ఇట్లా చింత చేశారా? ఎప్పుడైనా చింత చేశారా? ఒకసారి ఇలా థింక్ చేసి చూడండి, ఇలా ఆలోచన చేసి చూడండి. చింత భౌతికమైన వాటి విషయంలోనే చింత. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో చింత, వీళ్ళ పెళ్లిళ్ళు ఎలా అనేది చింత, వీళ్ళ ఆరోగ్యం ఎలా అనేది చింత, వీళ్ళకి ఆహారం ఏమిటి అనేది చింత. ఇవి ఉన్నాయి కదా. దీనికి భిన్నంగా ఉల్టగా ఆలోచన చేసి ఇవన్నీ పక్కన పడేసేసి దేవుని పని ఏమన్నా జరుగుతుందా లేదా, నేను ఏమన్నా చేస్తున్నాను లేదా, అనేకమైన ఆత్మలు నశించిపోతున్నాయి, అయ్యో ఎట్లా అని నువ్వు ఒక్కసారి ఇలా చింతించు. ఈ చింత ఎప్పుడైనా చేసావా? ఇలా ఎప్పుడైనా మనిషి బుర్రకు దట్టిందా? దేవుని పని కోసము చింతించే మనసు ఉందా అసలు? దేవుని పని కోసము నా దగ్గర ఉన్నదంతా కూడా అవసరం వస్తే ఇచ్చేసేసి ఇంత లోకమంతా కూడా నాకు నాశనం వైపు, నరకం వైపు వెళ్ళిపోతా ఉందే, అయ్యో ఎలా అని చింతపడుతున్నావా నువ్వు? అసలు చింత జరుగుతుందా? ఎక్కడుంది చింత? ఒకసారి ఈ పక్కన పెట్టేసి ఈ రకమైన చింత చేసి నీ విశ్వాస జీవితము ఎంత గొప్పగా ఎదుగుతుందో. అప్పుడు ఇలా దైవకమైనటువంటి చింత గురించే నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన కోసం గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంటాయి మనసులో. పాటలు రాయగలుగుతావు, వాక్య పాఠాలు తయారు చేయగలుగుతావు. ఒక వ్యక్తి అసత్యమైన తప్పుడు వాక్యము, తప్పుడు బోధ చేస్తున్నాడు అని అంటే, తప్పుడు వాక్యం, తప్పుడు బోధ చేస్తున్నాడంటే నీ మనసు అంతరాత్మ ఉపదిక్క. నువ్వు అతని కోసం ఆ వాక్యం నిమిత్తం పోరాటం చేస్తుంటావు. అసలు వాక్యమును గురించి చింత లేనివాడు, దేవుని విషయం చింత లేనివాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఒరి బాబు, పరిశుద్ధాత్మ అనేది తప్పు, ఎగరటం దూకటం అనేది తప్పు, పెయ్యి మీద వస్త్రాలన్నీ ఊడిపోయేదాకా దూకటం ఏంటి, ఎగరటం ఏంటి, బైబిల్లో ఎవడు అలా చేయలేదు, నీ విశ్వాస జీవితాన్ని సరిగా చూసుకోవాలి, అది సరైనది కాదు అని అనేక పాఠాలు ఇక నేర్చుకొని, ఒరి బాబు, వ్యక్తుల చేతిలో స్వస్థతలు లేవు, వ్యక్తి స్వస్థతలు చెయ్యడు, కొబ్బరి నూనెలకు, దస్తులకు, కర్చిప్స్కి, పెన్నులకు, నీళ్ళ డబ్బలకు ప్రార్థనలు అనేది ఎక్కడ బైబిల్లో లేదు. ఇంతటి చక్కని పాఠాలు విని, వ్యక్తి చేతిలో ఆశీర్వాదాలు లేవు అనే పాఠాలు విని చివరికి వెళ్ళిపోయి అందులో అదే గుంపులో కలిసి భక్తి చేస్తున్నావు నువ్వు అని అంటే నువ్వెంతటి నీ విశ్వాస జీవితము?
ఎంతటి నీ విశ్వాస జీవితం? అదే గుంపులు వెళ్ళిపోతావు, ఎగరటాలు దూకటాలు వాక్య వ్యతిరేకమైన దాంట్లో పోయి వాళ్ళతో సహవాసం చేస్తావు, ఆ సంఘముతో సహవాసం చేస్తావు, ఆ సంఘముతో కలిసి భోజనాలు చేస్తావు, ఆ సంఘముతో కలిసి. నేను మాట్లాడుతూ ఉన్నది కేవలం విశ్వాస జీవితం గురించే మాట్లాడుతున్నాను. విశ్వాస జీవితము ఒక వ్యక్తి యొక్క తప్పుల గురించి కాదు, విశ్వాస జీవితం. ఎక్కడుంది నీ విశ్వాస జీవితం? ఎక్కడుంది నీ విశ్వాసము? ఏమైనా చింత ఉందా? అయ్యో నేను సత్యమును వదిలిపెట్టాను, సత్యవాక్యాన్ని వదిలిపెట్టేసేసి, నిజమైన వాక్యాన్ని వదిలిపెట్టేసేసి, సత్య బోధను వదిలిపెట్టేసేసి నేను అసత్యమైన సంఘములో వెళ్ళి నేను కూర్చొని భజన చేస్తున్నాను, శాలువలు కప్పుతున్నాను, కేకులు కట్ చేస్తున్నాను, వాగ్దానాలు తీసుకుంటున్నాను, వాళ్ళు ఎగురుతుంటే దూకుతుంటే వాళ్ళతో పాటు కలిసి సపోర్ట్లు కొడుతున్నాను, వాళ్ళకి కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేస్తున్నాను. ఇది నీది విశ్వాస జీవితమా? ఇది నీది? ఓ మూర్ఖుడా, నరకము సమీపముంది నీకు, నరకము సమీపముంది. ఇక్కడున్న మీకు పాఠము, మనకు వాక్యం ఏం చెబుతుందేనంటే, ఇదిగో సత్యములో నువ్వు కొనసాగు, సత్యములో నువ్వు కొనసాగు, వాస్తవమైన దాంట్లో కొనసాగు. దేవుని కోసం ఒకసారి 2024లోనైనా ఒకసారి నీ మనసును ఆయన పైన కేంద్రీకరించి, ఆయన పైన ఉంచి, ఆయన కోసం నిలబడు. ఈ మధ్య ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే, తల్లి అలా పిల్లోని తీసుకొని ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ప్రయాణం చేస్తూ ఉంది. వాడు జారి అక్కడ పడిపోయాడు, కింద సైడ్లో అంచున. ట్రైన్ వచ్చేసేసింది. అప్పుడు ఈమె అట్లా దూకేసి వాడిని అలానే కడుపులో దాచుకొని అలానే ట్రైన్ పోయేంత దాకా పట్టాల కిందనే అలా ఉండిపోయింది. ఎంత త్యాగం చేయగలిగింది ఆమె, ఎంత ధైర్యం చేయగలిగింది, ఎంత అంటే ఎందుకమ్మా నువ్వు అలా చేసావంటే, నా కుమారుడి కోసం, నా కుమారుని, నా బిడ్డని కాపాడుకోవటం కోసం నేను అలా. మరి నువ్వు చచ్చిపోతావు కదా, చనిపోతానని తెలిసి తన బిడ్డను కాపాడుకోవటం కోసం చేసిన ప్రయత్నం కదా. ఒకవేళ అప్పుడు జరగరానిది ఏదైనా మాకు జరిగితే, పిల్లోడు పెరిగి పెద్దోడైతే, అప్పుడు తల్లి గురించి ఎంతో త్యాగం చేస్తాడు. అలా ఆ దేవుడు తన కుమారుని నీ కోసం, నా కోసం ఈ లోకానికి పంపించి సిలువలో బలి అయ్యేటట్టు చేస్తే, నువ్వు నేను చనిపోవాల్సింది, మనకు బదులుగా ఆయన చనిపోతే, ఒక తల్లి కుమారుని ఎలా కాపాడుకుందో, క్రీస్తు అలా తన కడుపులో అందరిని దాచుకుంటే, మన కోసం ఆయన బలైతే, ఇక్కడేమో చనిపోలేదు కానీ అక్కడ క్రీస్తు మరణించాడే. మరి నువ్వు ఆయన కోసం ఏం త్యాగం చేస్తున్నావు? నీ భౌతికమైన చింతనలు తప్ప, నీ భౌతికమైన ఆలోచనలు తప్ప. ఇదే కదా. ఏంటివి? ఉద్యోగము, వ్యాపారము, ఇండ్లు కట్టుకోవటాలు, చదువులు, వివాహాలు, అప్పులు, ఆహారము, వస్త్రాలు, సంపాదన, ఇవే నువ్వు ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఇవే ఇదే చింతన, ఇంకేముంది నీకు? ఒకవేళ నీ శరీరంలో ఏమైనా చిన్న సమస్య ఉందా, దాని గురించే చింతన. ఇంకా నీకు అదే చింత. నీ శరీరము నశించిపోతుంది, నీ శరీరం కుళ్ళిపోతుంది, నీ దగ్గర సమస్తం పాడైపోతున్నాయి, సంపద అంతా కూడా తరిగిపోతుంది. అయితే వీటి విషయాలు చింత. కానీ ఒకసారి దైవమును గురించి నువ్వు అంతగా ఆలోచన చేయగలిగితే, ఈ భౌతికమైన వాటి పట్ల ఇట్లా చింతన పెడుతున్నావో, ఒక్కసారి దేవుని పైన, దేవుని ఆత్మ సంబంధమైన వాటిపైన చింత పెట్టు చూడు. నీ విశ్వాసం నువ్వు గొప్పగా చేసుకున్న వాడవైతావు. అంటే పరీక్ష చేసుకో. నీ విశ్వాసము, వాక్యం చెబుతున్నాము, పాట పాడుతున్నాము, కానుకలు వేస్తున్నాము, ఆదివారం చర్చికి వస్తున్నాము, మాది గొప్ప విశ్వాసం అనుకుంటే పొరపాటు.
అది విశ్వాస పరిధిలోనికి రాదు. అది విశ్వాసమే కాదంటాను నేను. ఎందుకంటున్నానంటే నువ్వు ఏం చేయగలుగుతున్నావు? ఒక తల్లి తన కుమారుని కాపాడుకోవటం చేసినంత ప్రయత్నము నువ్వు ఈ లోకాన్ని కాపాడుకోవటం కోసం, వాళ్ళ కోసం బలవటానికైనా నువ్వు సిద్ధపడ్డావా? ఒక పక్షులు, ఆ జంతువులు, ఆకుకూరలు, ధాన్యము ఇవి నీ కోసం చచ్చిపోతున్నాయి. ఆకుకూరలు బలైపోతున్నాయి, వాటికి ప్రాణం ఉంది, అవి నీకోసం బలైపోతున్నాయి. మేకలు, కోళ్ళు, చేపలు ఇవి నీకోసం చచ్చిపోతున్నాయి, ఇవి నువ్వు బతకడం కోసం చచ్చిపోతున్నాయి. కానీ నీ తోటి సహోదరుడు దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక వాడు మరణించిపోతా ఉంటే, వాడు చనిపోతా ఉంటే, నరకం సమీపిస్తా ఉంటే నీ విశ్వాసాన్ని ఏమో ఆదివారానికి సెట్ చేసుకున్నావు, బైబిల్ పట్టుకొని రావటం కోసం సెట్ చేసుకున్నావు, కానుక లేచిపోవటం కోసం సెట్ చేసుకున్నావు. ఇంతే నా విశ్వాస జీవితం. నీ కొలీగ్స్ ఉంటారు కదా, నీ తోటి వారు ఉంటారు కదా, నువ్వు రాకడ పోగడ ప్రయాణాలు ఉంటాయి కదా, నీ గురంతా, నీ దృష్టి అంతా అలా తీసుకొచ్చి అక్క నిలుపాలి క్రీస్తు పైన. మరలా చేయగలుగుతున్నావా నువ్వు త్యాగం? మనది విశ్వాసం, గొప్ప విశ్వాసం. అంటున్నాడు కదా ఆయన, మీరు చింత లేని వారై, ఎక్కడ మీరు 32వ వచనంలో, మీరు చింత లేని వారై ఉండవలనని మీరు కోరుచున్నాను. మీరు దేవుడు కోరుకున్న మాట అండి. ఆయన కోరుకుంటున్నాడు చింత లేకుండా ఉండాలి. ఆయన కోరిక, మనిషి కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదండి, కోరికలు. ఆయన కోరికది ఏమన్నా నీకు అడుగుతుంటాం కదా, చచ్చిపోయేటప్పుడు నీ చివరి కోరిక ఏంది? చచ్చిపోయేటోనికి నీ చివరి కోరిక అది ఏంటి? వానికి ఏముంటది చెప్పండి? చివరి కోరిక ఏముంటది? చచ్చిపోయేటోనికి ఏముంటది చివరి కోరిక? తీరుస్తావా? 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 నేను బ్రతకాలనుకుంటున్నాను అన్నాడు అనుకో, అవుతుంది నీతోటి. తీరుస్తారా? అసలు అసాధ్యము. మనిషి తన ముగింపు లైఫ్ జీవితం ఉంది కదా, ఈ జీవితము అనేక కోరికలతోనే చావు. ఈ మనిషి జీవితం ఉందే, ఈ శరీరం ఉందే, అనేక కోరికలతో, అనేక ఆలోచనలతో చనిపోతుంది శరీరం. వీటికి ఎప్పుడు తృప్తిపరచలేవు శరీరాన్ని. ఈ కోరికలను ఎప్పుడు నువ్వు కంప్లీట్ చేయలేవు, నెరవేర్చలేవు. అది పూర్తి కాదు, పూర్తి కాకుండానే పోతుంది, పూర్తి కాకుండా చచ్చిపోతుంది శరీరం. ఏ కోరికలు నెరవేరుస్తావు నీ శరీరానికి? ఆయన అంటున్నాడు, నాకు ఒక ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది. మీరు ఉండవలని, చింత లేని వారై ఉండవలనని ఆయన కోరిక. అది దేవుని కోరిక. ఆయన నీదేమన్నా డబ్బులు ఇమ్మన్నాడా? నిన్ను నీ అష్టైశ్వర్యాలు ఇమ్మంటున్నాడు ఆయన. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు, ఏంటి తెలుసా? మీరు చింత లేని వారై ఉండాలి. మరి ఏంటిరా చింత? వీడు చూస్తే విచిత్రమైన చింత వాడిది. చూడండి ఏముంది వాడిది. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని, ఎలా సంతోష పెట్టాలని ప్రభు విషయమైన ఒకడేమో దేవుని పని కోసమే చింతిస్తున్నాడట, చింతించుచున్నాడు. ఒకడు దేవుని పని కోసమే చింత చేస్తున్నాడట. పెళ్లి అయినాడు ఒకడు ఉన్నాడట, భార్యను ఎలాగూ ఆమెను నా భార్య నన్ను మెచ్చుకోవాలి, ఆమె నన్ను మెచ్చుకోవాలి, నేను ఏం చేయాలని లోక విషయమైన వాటిని గురించి, ఇవంతా కూడా లోక విషయమైన వాటి విషయమైన చింతించుచున్నాడు. చింత ఇదంతా. ఒకడేమో దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు, మరొకడేమో కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు. దేవుని కుటుంబాన్ని మర్చిపోయిన ఈ లోకం భౌతికమైన శరీర సంబంధమైన కుటుంబాన్ని కోసం చింతలో మునిగిపోయింది. మనం ఇన్ని మాట్లాడుకుంటున్నామా? నెత్తి నోరు కొట్టుకుని ఇంత మాట్లాడుకున్నా మరలా ఏంటో తెలుసా? నీ విశ్వాస జీవితం ఏందో తెలుసా? మరలా దేవుని కోసం చింతిస్తున్నావా? మరలా నీ కుటుంబం కోసం చింతిస్తున్నావా? నువ్వు అసలు నీ వాక్యం అసలు నీకు ఎక్కదు. అరుగుతుందా నీకు వాక్యం? అసలు అరిగించుకుంటున్నావా? నీ శరీరంలో ఎదుగుదల ఉందా? మనం కొంతమందిని చూస్తుంటాం, భౌతికంగా పొట్టిగానే ఉంటారు, వాళ్ళు పెరగరు, వాళ్ళు ఎంత తిన్నా పెరగరు, మరుగుజ్జులు, ఎదగని వారు. నీ విశ్వాస జీవితం కూడా గంతే, ఎదుగుతలేదు నీ విశ్వాస జీవితం. నువ్వు పుట్టిన నాట నుండి ఈ రోజు దాకా ఆ దేవాది దేవుని మాటలు ఎన్ని విన్నా, ఆ గొప్ప మాటలు ఎన్ని ఉన్నా, ఎక్కడుంది నీ విశ్వాసము? ఏం జరుగుతుంది నీ విశ్వాసానికి? ఏమైనా చింత చేస్తున్నావా దేవుని పని కోసం?
ఏం జరుగుతుంది లోకానికి? 24 వచ్చిన 2024 వచ్చిన ఎందుకు మాట్లాడుకుంటున్నాం తెలుసా? 2024 వచ్చిన విశ్వాస జీవితాలు కేవలము అంతే ఉన్నాయి తప్ప, క్యాలెండర్ మారిందే తప్ప జీవితాలు ఏమి మారలే. క్యాలెండర్ మారింది. 2023 అయింది, 24 వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఇస్. అదే ప్రవర్తన, అదే పద్ధతి, అదే మాటలు, అంతే విశ్వాసం, అంతదే అంతదే. మళ్ళా నూతన సంవత్సరం మీకు శుభాకాంక్షలు. అక్కడ పాకురు అట్లనే ఉంటుంది పక్కన, గురిగింది నలుపు అట్లనే ఉంటుంది పక్కన. మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఒకవేళ ఇవన్నీ చేయలేమనుకోండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం దేవుని విషయాలు మనం విన్నాం. ఇప్పుడు ఇవి విన్న తర్వాత మీతో వచ్చేవారం మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇన్ని విన్నాం. మనం ఇంత విన్న తర్వాత కూడా ఇవి పాటించకపోతే నష్టం ఎవరికి? నాకా నష్టం? నాకా? యోబుకి లేనిదేముంది చెప్పండి? యోబుకి ఆస్తిలో, ఐశ్వర్యములో, ఆరోగ్యములో, కుటుంబం విషయాలలో అంత గొప్పవాడుగా ఉన్నాడండి యోబు. అన్ని కోల్పోతాడు. ఎంత పరిస్థితికి వెళ్ళిపోతాడు తెలుసా? ఆయన బూడిదలో కూర్చున్న పరిస్థితికి వెళ్ళిపోతాడు. కురుపులతో శరీరము నిండిపోయింది. ఆయన ఊజు దేశమందు అతని వంటి గొప్ప ధనవంతుడు ఎవడు కూడా లేనటువంటి వాడు, అంత యథార్థవంతుడు, న్యాయవంతుడు నేలపైన కూర్చున్నాడండి. నేలపైన కూర్చున్నాడు. అంత సర్వం కోల్పోయి నేలపైన కూర్చున్నాడు. కానీ అతని చింత దేని మీద ఉందో తెలుసా? అందరూ వస్తున్నారు, స్నేహితులు వస్తున్నారు, అందరూ వచ్చి అతని నానా మాటలు అంటున్నారు. కానీ అతడు దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? కేవలము దేవుని గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఏమయ్యా నువ్వు గొప్పగా మాట్లాడతావు, నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్నా అంటున్నావు నువ్వు, మరి నీ కుటుంబం అంతా చచ్చిపోయింది, ఏంది నీది? ఇదా భక్తి జీవితం అంటే? ఆయన ఒకటే డైలాగు, ఆస్తి అంతా పోయింది, ఆస్తి అంతా పోతే ఇదేనండి నేను దేవుని నమ్ముకుంటే గిట్లానే పోతుంది నీ ఆస్తి అంతా అంటే? ఆయన ఒకటే డైలాగు, నువ్వు నీ శరీరం అంతా ఇలా పాడైపోయింది, ఏందయ్యా నువ్వు ఇలా గోక్కుంటూ కూర్చున్నావు, కురుపులతో నిండిపోయింది, ఇలా ఏందయ్యా నువ్వు, నిదానం నీ విశ్వాస జీవితం అంటే? ఆయన ఒకటే డైలాగ్ కొట్టాడు. ఏంటి తెలుసు? అన్నిటికీ ఒకటే పరిష్కారం, యెహోవా ఇచ్చను. నీ విశ్వాసం అట్లుందా? నీ విశ్వాసం దేవుని కోసం త్యాగం చేసేంతగా నీ విశ్వాసం ఉందా? మన విశ్వాసాలు కనబడుతున్నాయి ఎంతగా? అబ్బే లేనే లేదు. నువ్వు ఎంత చెప్పు, కేవలం ఆదివారానికి బైబిల్ పట్టుకొని వచ్చే పరిమితమే విశ్వాసము. ఈరోజు నేను ఈ విషయాలు చెప్పాలనుకో, ఓ రోజు నన్ను అడుగుతాడు, మరి నువ్వు ఎందుకు చెప్పలేవా? ఉన్న వాస్తవాలు నువ్వు చెప్పాలి కదా, నీ బాధ్యత అది కదా, నువ్వు అక్కడ కూర్చున్నావు, నువ్వు ఎందుకు అందియలేవని నన్ను అడుగుతాడు కదా. ఈ బాధ నాకెందుకని నేను చెప్పేస్తున్నాను, నా బరువు దింపుకుంటున్నాను, నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత దాన్ని పాటిస్తారా పాటించారా అనేది నీ ఇష్టం. నరకానికి కావాల్సుకొని నీకు నువ్వే పోతానంటే ఎవడొద్దంటాడు? అది మీ ఇష్టం. ఒకసారి నేను ఉంటున్నాను, దేవుని కోసం ఆలోచించాయి ఈ హృదయాన్ని, ఈ మనసుని దేవుని కోసం ఆలోచింపజేయి. ఇప్పుడు ఆరాధన అయిపోతుంది, రొట్టె ద్రాక్షారసంలో పాల పంపులు పొందుకుంటాం, తర్వాత ముగింపు అయిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇంటి దగ్గర ఒకసారి కూర్చొని, వ్యక్తిగతంగా కూర్చొని ఒకసారి ఆలోచన చేయి. నీ కంటిలో నుండి నీరు రాక తప్పదు, నీ కంటిలో నుండి నీరు రాక తప్పదు. అయ్యో ఇన్ని రోజులుగా నేను నా దేవుని కోసం నిజంగా నేను చింత చేయలేదు. ఎప్పుడు నేను దేవుని కోసం చింతించటం అంటే కాలి ప్రార్థన చేసుకున్నాను, కానికేశాను, కాలు బైబిల్ పట్టుకుని ఆధారం చచ్చిపోయినాను, ఇది అనుకున్నాను తప్ప, కానీ ఆయన కోసం ఆలోచన చేసి నేను పనంతా చెయ్యాలి, ఆయన కోసమే పరితపించాలి, ఆయన పనికి ఎక్కడ ఆటంకంగా ఉండకూడదు, ఇంతమందికి నేను విషయాలు అందించాలి అనేటటువంటి ఇంత గొప్ప ప్రతిరోజు ఉంటుందా ఇది? అయ్యో అని నీకు నువ్వుగానే ఇప్పుడు నీ కంటిలో నుండి నీరు రాక తప్పదు. కూర్చొని ఆలోచన చేసుకో మిత్రులారా. దేవుని చింత కలిగి నువ్వు బ్రతకాలని కోరుతున్నాను. మిగతాది వచ్చేవారం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
రవణ ప్రార్థన చేస్తాడు.